ముఖ్యంగా ఈరోజు మనం ఎప్పటి నుంచో ఒంగోలుకి మంచినీళ్ళు రావాలి అని ఎన్నో ఇబ్బందులు పడి ఎప్పటి నుంచో లేని ప్రాబ్లమ్స్ ఉండేది కూడా మన అందరికీ తెలుసు. దానికోసం ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. మనకి శాంక్షన్ అయి టెండర్ అయిపోయి అన్నీ అయిపోయింది. దాని భూమి పూజకి మనకి దగ్గరగా ఉండే కుటుంబ సభ్యులకి, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలకి, మనకి ఎప్పుడు కూడా పార్టీ ఆఫీసులో ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఒక ఫోన్ రాగానే ఎప్పుడు కూడా పరిగెత్తా వచ్చే ముఖ్య నాయకుల వరకు ఈ రోజు ఈ కార్యక్రమానికి వాళ్ళకందరూ కూడా మెసేజ్లు ఇచ్చి ఆహ్వానిస్తే మీ అందరూ కూడా పేరు పిలవగానే మీ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒకసారి గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి మేజర్ సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య. మనకి ఏప్రిల్ నుంచి ఈ ఒంగోలు పట్టణానికి డ్రింకింగ్ వాటర్ తాగడానికి నీళ్లు లేక మనం అనేక సమస్యల మీద మనం ఇబ్బంది పడతా ఉన్నాం. అదేవిధంగా దానికోసం అని చెప్పేసి ఆ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి దానికి మనకి శాశ్వతంగా మనకి ఒంగోలుకి మంచినీళ్ళు రావాలి అంటే మనం ఏం చేయాలని చెప్పేసి ఒకసారి 2 సార్లు మనం కూర్చున్న తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ లేదు, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ కూడా సరిగ్గా లేదు. ఈరోజు టౌన్ కూడా వెడల్పు కొంత ఎక్స్టాండ్ అయింది కాబట్టి ఆ ప్రాంతాలకు పోవాలన్నా కూడా కొన్ని వాటర్ ట్యాంకులు కావాలి. ఇవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎస్టిమేషన్ వేసి వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కానీ మన ఓవర్ ట్యాంక్స్ కానీ, అదేవిధంగా ఎక్కడికి చివరి ప్రాంతాలకు కూడా మనకి కార్పొరేషన్ నీళ్ళు వచ్చేటట్టుగా పైప్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేసి 385 కోట్ల రూపాయలకి వాళ్ళు ఎస్టిమేషన్స్ వేశారు. ఎస్టిమేషన్ వేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తే బాగుంటుంది, ఇంత డబ్బులు మనం దిగటానికి కూడా ఇబ్బంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దాని వల్ల ఢిల్లీ పోయేసి వెంకయ్యనాయుడు గారిని కూడా కలిశాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి మంచినీళ్ళు స్కీమ్ అయితే మనకి చిరస్థాయిగా ఒంగోలుకి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ రోజు అడిగితే ఆయనేమో మనకు ప్రత్యేకంగా ఒంగోలుకి ఇవ్వాలంటే ఇబ్బంది, మీ గవర్నమెంట్ నుంచి ఒంగోలుకి ఇవ్వాలని చెప్పేసి ఒక లెటర్ తీసుకురండి, తప్పకుండా నేను కూడా ఇస్తానని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళా ఇక్కడ వలవన్ గారిని కలిసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ ఆయన కలిసి ఆయన నుంచి కూడా ఒక లెటర్ ఢిల్లీకి పంపడం కూడా ఆ రోజు జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరూ గుర్తు చేస్తా ఉన్నాం. తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ముందు మనం ఏదో విధంగా తాత్కాలికంగా డబ్బులు వచ్చే వరకు దాంట్లోనే ఉండేది భాగంగా ఒక్కొక్కటి మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఈ 40 కోట్ల రూపాయలని మనకి 7 గంటల పడదాకా ఆల్రెడీ ఒక పైప్ లైన్ ఉందని చెప్పేసి దాని వరకు మన దగ్గర వసతులు డబ్బు లేదు కాబట్టి ఆ 40 కోట్ల రూపాయలే దానికి శాంక్షన్ చేయించడం జరిగింది. దాంట్లో కూడా ప్రభుత్వం 20 కోట్లు ఇస్తే 20 కోట్లు మన కార్పొరేషన్ డబ్బులు కలిపి 40 కోట్లకి మనకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి 7 గంటల పాడ వరకు పైప్ లైన్ వేద్దాం, అక్కడ ఆల్రెడీ పైప్ లైన్ ఉంది కాబట్టి అక్కడ ఒక బావి తీసి అక్కడి నుంచి మనం పని చేసుకునే ఒక ఆలోచనతో మనం ఈ పని చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మనకి శాంక్షన్ అయిపోయి టెండర్లు అయిపోయి ఎస్టిమేషన్స్ అన్ని పూర్తి అయిపోయి టెండర్లు అయిపోయిన తర్వాత మళ్ళా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత స్కీమ్ నుంచి వాటర్ స్కీమ్ గురించి 108 కోట్లు మనకు శాంక్షన్ అయింది కార్పొరేషన్ కి. ఆ తర్వాత మళ్ళా మన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అదేవిధంగా మనకి కమరాలు గారు ఐఏఎస్ కమరాలు గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళా కలిసి వాళ్ళని మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మాకు 7 గంటల నుంచి మనకి ఇక్కడికి వస్తే అది కరెక్ట్ సొల్యూషన్ కాదు, మనకి గుల్లకమ్మ నుంచే ఎక్కడైతే గుల్లకమ్మలో డెడ్ పాయింట్ ఉందో డెడ్ పాయింట్ నుంచి మాకు పైప్ లైన్ మా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని వచ్చింది అంటే మనకు ఒంగోలుకి పర్మనెంట్ సోర్స్ పర్మనెంట్ ఇబ్బందులు లేకుండా తాగేదానికి నీళ్లు అయితే ఉంటాయని చెప్పేసి మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఏఎస్డీని దానికి సంబంధించిన ఏఎస్డీని ప్రిన్సిపల్ సెక్రటరీని వాళ్ళని తెలిసి దానికి కూడా ఎట్లా మనకు 105 కోట్లు వచ్చినాయి కాబట్టి ఆ 40 కోట్లు కూడా
ఈ 105 కోట్లలోనే కలిపేసి మొత్తం 105 కోట్లు ఈ ప్రాజెక్టు కింద పెట్టేసి దాన్ని కూడా డిపిఆర్ రెడీ చేయమని చెప్పేసి అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి మనకి ఎస్సీ గారికి దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు 67 కోట్లు కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ చేస్తా ఉన్నారు. ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఈ 105 కోట్లతోటి పూర్తిగా మనకి అక్కడ దాకా పైప్ లైన్ పూర్తి అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ఒకసారి మనకి గొడవకమ్మ నుంచి కానీ మనకి పైప్ లైన్ అనేది పూర్తి అయితే మనకి చిరస్థాయిగా మనకు అవసరంగా అప్పుడు సాగర్ నీరు తీసుకుంటాం. అవసరం లేనప్పుడు అక్కడ కానీ మనం మోటార్ పెట్టుకొని మనం స్విచ్ చేస్తే నేరుగా మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిండినప్పుడు మనకు 4 నెలలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నీళ్ళు ఉండేటట్టుగా మనం చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందుకే మనకు ముందు శాంక్షన్ అయింది కాబట్టి ఈ 40 కోట్ల పని మొదలుపెట్టా. ఆ తర్వాత ఇంకొక 2 నెలల లోపల మిగతా 67 కోట్లు కూడా శాంక్షన్ చేపిస్తాను. అది కూడా పూర్తి అవుతుంది. తప్పకుండా ఈ సంవత్సరంలో 100 మన ఒంగోలు పట్టణానికి చిరస్థాయిగా మంచినీళ్లు ఉండే పరిస్థితి వస్తారని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మంచినీళ్లు మనం తీసుకొస్తే మనకి చివరి ప్రాంతాలకు కూడా ఈరోజు మంచినీళ్ళు ఇవ్వాలి. ఈరోజు మంచినీళ్లు ఒక్కో ఏరియాకి 3 గంటలు ఎదుగుతున్నారు. 2 ఏళ్ళకి ఒకసారి మనం ఎదుగుతామంటే 2.5 గంట అట్లా ఎదుగుతామంటే 2.5 గంటకు కూడా చాలా నీళ్లు ముందుండే వాళ్ళకేమో వేస్ట్ చేస్తున్నారు, వెనకాలండే వాళ్ళకేమో అసలు నీళ్ళు రావట్లేదు. అది చాలా దగ్గర ఆ ప్రాబ్లం ఉంది. ఈ రోజుకి కూడా మా బజార్లకి మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా మనకు కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఒక కన్సల్టెంట్లు కూడా పిలుస్తున్నాం. కన్సల్టెంట్ ద్వారా మనకి ఎక్కడెక్కడ కావాలో ఓవర్ హెడ్ ట్యాంక్స్ మళ్ళా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టించుకుంటాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ద్వారా మనకి చివరి ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా పైప్ లైన్ ఇదివరకు 400 300 ఉండే పైపులు కూడా తీసేసి 600 పైపులు వేస్తాం. తప్పకుండా ప్రతి రోజు నీళ్లు ఇవ్వటానికి ఇవన్నీ కూడా పైప్ లైన్ వెళ్ళిపోయే లోపల మన టౌన్ లో ప్రతిరోజు ఇవ్వటానికి ఈ పనులన్నీ కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ నీళ్లు ఎదిగే లోపల నీళ్లు పని పూర్తి అయ్యాకి ముఖ్యమంత్రి గారు వస్తారు. ముఖ్యమంత్రి గారి చేత ఆ రోజు మనం ఓపెన్ చేసుకున్నాం. ఆ ఓపెన్ చేసే లోపల చివరి భాగాలు ఉండే హౌసెస్ కూడా నీళ్లు పైపులు మారటం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేద్దాం. ప్రతి డివిజన్ కి ఒక టైం అనేది ఫిక్స్ చేస్తాం. ½ గంట అంటే ½ గంటకి అందరికీ నీళ్లు వచ్చేటట్టుగా ప్రతిరోజు నీళ్లు వచ్చేటట్టుగా మనకి ఇంకో సంవత్సరం లోపల మనం అన్ని కూడా నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.